ఈ రోజు దేశ రాజకీయ చరిత్రలో గర్వించదగిన 141వ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కరీంనగర్ నగరంలోని 5వ డివిజన్ నందు హజీబాయ్ సలహా పర్యవేక్షణలో మహమ్మద్ పాషా ఎక్స్ ఎంపీటీసీ మహమ్మద్ మిష్బా ఉద్దీన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కరీంనగర్ కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ పాల్గొని ప్రసంగిస్తూ దేశం స్వాతంత్ర్యం సాధించిన నాటి నుంచి నేటి వరకు భారతదేశ అభివృద్ధికి పునాదులు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పడ్డాయని స్పష్టంగా పేర్కొన్నారు. చిన్నగుండు సూది నుంచి రాకెట్ టెక్నాలజీ వరకు, వ్యవసాయం నుంచి పరిశ్రమల వరకు, విద్య, వైద్యం నుంచి ఐటీ విప్లవం వరకు దేశం అన్ని రంగాల్లో ముందుకు సాగడానికి కాంగ్రెస్ ప్రభుత్వాల దూరదృష్టి, త్యాగాలు, ప్రజాసేవే మూల కారణమని గుర్తు చేశారు. ప్రత్యేకంగా ఈ రోజుల్లో ప్రపంచ స్థాయిలో భారతదేశానికి గుర్తింపు తీసుకొచ్చిన ఐటీ రంగం అభివృద్ధికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలే బాటలు వేసినాయని, యువతకు ఉద్యోగాలు, అవకాశాలు కల్పించిన పార్టీ ఒక్క కాంగ్రెస్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ దేశాన్ని ఐక్యంగా ముందుకు తీసుకెళ్లిన పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రహమత్ బాయ్, తాజ్ బాయ్, మోసీన్ బాయ్, కె రామరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని కాంగ్రెస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పార్టీ సిద్ధాంతాలు, పేదల పట్ల కాంగ్రెస్ చూపిన నిబద్ధతను వారు కొనియాడారు.